ఒక పెద్దాయన సాయంతో నిర్మల ప్లాన్ని బయట పెట్టడానికి ఒక ప్లాన్ వేస్తూ ఉంటుంది. మీ నిషాతికి అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఒకసారి నా కోసం ఈ సాయం చేయండి అని అడుగుతూ ఉంటుంది. ఆ పెద్దాయన నిర్మలకి ఫోన్ చేసి, నువ్వు ఒక అబ్బాయి మీద రౌడీలతో దాడి చేయించావు, నేను అది వీడియో తీశాను అని బెదిరిస్తూ ఉంటాడు. నిర్మల మొదట్లో ఒప్పుకోకపోయినా వీడియో అబ్బాయి నాన్నకి ఇస్తాను అని చెప్పంగానే భయపడి కలవడానికి వస్తాను అని ఒప్పుకుంటూ ఉంటుంది. అయితే నిర్మల ఆ పెద్దాయన దగ్గరికి వచ్చినప్పుడు తను నిజం కక్కేస్తాడు. అయితే అవును, నేనే ఆ అబ్బాయిని చంపడానికి ప్రయత్నించాను అని నిర్మల ఒప్పుకుంటూ ఉంటుంది. అయితే నిర్మల తన బాధని వివరిస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేసి నా చేతితో కొడుకుని చంపాడు, 2 రోజుల్లో పెళ్ళి ఉండగా నా బిడ్డని చంపేశాడు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. పోలీసులు, కోర్టులు సాక్ష్యాలు కాకపోయినా కన్న తల్లిగా నేను వాణ్ణి వదలను అని గట్టిగా చెప్తూ ఉంటుంది. హీరోయిన్ తీరం నుండి ఇదంతా వింటూ ఉంటుంది. పెద్దాయన నిర్మలకి నీతి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ నిర్మల వినరు. వాడు చచ్చితే ఒక అమ్మాయి విధవ అవుతుంది అని కూడా నువ్వు ఆలోచించలేదా అని అడుగుతూ ఉంటుంది. నిర్మల చాలా గట్టిగా, ఎవరు ఏం అయిపోయినా నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది వాడి చావు మాత్రమే అని చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది?